అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు మీరు, కుటుంబాలు, పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? మన ప్రభువు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమున మనకు బహుమానంగా ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఉదయకాల సమయంలో మనము వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే మొదటి యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మంచి వాగ్దానం. ఈరోజు దేవుడట ప్రేమ స్వరూపం కలిగిన గొప్ప దేవుడు. ఆయన స్వరూపం అంతా కూడా ప్రేమ కలిగి ఉంటుందండి. ఆయన స్వరూపం అంతా కూడా, ఆయన చేతులు, ఆయన కళ్ళు, ఆయన నోరు అంతా కూడా, ఆయన ఒళ్ళంతా కూడా ప్రేమ కలిగి ఉంటుంది అనమాట. ఆయన చూపుల్లో ప్రేమ, ఆయన కళ్ళల్లో ప్రేమ, ఆయన చేతుల్లో ప్రేమ. ఆయన చేతులు చాచి రండి నా ప్రియులారా అని హత్తుకుంటాడు. ఆయన చేతుల్లో ప్రేమ ఉంది కదా. ఆయన ఒళ్ళంతా కూడా ప్రేమ కలిగి ఉంచాడు. ఎవరైనా ఆకలి కొంటే తన తినే భోజనాన్ని పెట్టేవాడు. అది ప్రేమ అంటే. తన కడుపులో కూడా ప్రేమ ఉందండి. తన మనస్సులో ప్రేమ ఉంది, తన ఆలోచనలో ప్రేమ ఉంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుడు ప్రేమ స్వరూపం కలిగినటువంటి గొప్ప దేవుడు మన యేసు ప్రభువు. ఈరోజు నువ్వు ఏ స్వరూపం కలిగి ఉన్నావు? ఏ స్వరూపం ముందు నువ్వు నివసిస్తున్నావు? దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన బిడ్డలమైన మనము మరి ప్రేమ స్వరూపం కలిగి ఉండాలనే లేదా? దేవుడిని ప్రేమిస్తున్నాం అని చెప్పి మనము తన సహోదరుని ద్వేషించిన ఎడల వానిలో ప్రేమ లేదు అని చెప్తుంది దేవుని వాక్యం. చూడండి, మన ఎదురుగా ఉన్నటువంటి సహోదరుని మనం ప్రేమించలేకపోతే కనబడినటువంటి పరలోకం ఉందని దేవుణ్ణి మనం ఎలా ప్రేమించగలము? ఈరోజు నీ ఎదుటి స్నేహితుడిని, నీ ఎదుటి ఉన్నవాడిని నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు పరలోకం ఉందని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావని దేవుని లేఖన తెలుస్తున్నాయి కదా. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ఈరోజు నువ్వు ఏ స్వరూపం కలిగి ఉన్నావు? కోపం అనే స్వరూపం కలిగి ఉన్నావా? ఆవేదన అనే స్వరూపం కలిగి ఉన్నావా? అసూయ అనే స్వరూపం కలిగి ఉన్నావా? జగడములనే స్వరూపం కలిగి ఉన్నావా? ఏ స్వరూపంలో నువ్వు ఉన్నావా? ఈరోజు నీ స్వరూపాన్ని మార్చుకోవాలి. నీ యొక్క మనసును మార్చుకోవాలి. ఈరోజు నీ స్వరూపం అంతా కూడా ప్రేమ స్వరూపంగా మారిపోవాలి. దేవుని బిడ్డలమైన మనము ఆయన స్వరూపంలోకి రావాలి. తన కుమారులు ఆయన స్వరూపంలోకి వస్తే ఆయనకి మంచి పేరు ఉంటుందన్నమాట. లేకుంటే దేవుణ్ణి అవమానపరిచినట్లు అనుచరుల మధ్యలో క్రీస్తు యొక్క మధురమైన నామం అవమానపరచబడుతుంది చెప్తున్న లేఖనాలు. ఈరోజు నీ ద్వారా, నా ద్వారా దేవుని నామం మహింపరచబడుతుందా? అంటే మనం ప్రేమ స్వరూపం కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ స్వరూపంలోనికి రావాలని దేవుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు కదా. ప్రేమ లేనివాడు నా వ్యర్థుడు అని చెప్తుంది దేవుని లేఖనాలు. చూడండి, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో చూడండి. ప్రేమ లేనివాడు మ్రోగిడి కంచు గనగననాడు తాళమునై ఉందును. చూడండి, ప్రవశించు వరము కలిగి ఉన్నాను, మరములన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడైనను, కొండను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడినైనను, ప్రేమ లేని వాడవైతే నేను వ్యర్థుడును అన్నాడు. ఎవరో అపోస్తలుడైన పౌలు గారు ఎన్ని కృపావరాలు కలిగి ఉన్నా కానీ నాలో ప్రేమ లేకుంటే నేను వ్యర్థుడను అన్నాడు. హల్లెలూయా. నేను ఈరోజు బీదల పోషణ కొరకు ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడటకు శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. చూడండి, ప్రేమట దీర్ఘకాలము సహించును, దయ చూపిస్తుందంట. ప్రేమగానుంటే నువ్వు దయ చూపిస్తావు, ఇతరుల పట్ల, నిరుపేదల పట్ల దయ చూపిస్తావు, ప్రేమతో మాట్లాడగలుగుతావు. వాళ్ళు బాధపడుతుంటే నీకు బాధ కలుగుతుంది. అదే ప్రేమ లేకుండా ఉంటే వాళ్ళు ఎట్టపోతే నాకెందుకు, వాళ్ళు ఎవరు అసలు, వాళ్ళు ఏడుస్తున్నా మనకి ఏడుపు రాదు, దుఃఖం రాదు. వాళ్ళు బాధపడుతుంటే మనం పట్టించుకోము. అదే ప్రేమ స్వరూపం మనలో ఉంటే, ప్రేమ కలిగి ఉంటే, అయ్యో ఎంత కష్టపడుతున్నారు బిడ్డలు, ఏమన్నా సహాయం చేద్దామనేటువంటి ప్రేమ మనలో నుంచి పుట్టుకొస్తుంది అనమాట. మనం ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా ఉంటామో అప్పుడు ప్రేమ వస్తుంది అనమాట. దేవుని బిడ్డలకి చూడండి, దేవుని మూలంగా పుట్టిన వాడు వాళ్ళలో ప్రేమ ఉంటుంది అని చెప్తుంది దేవుని వాక్యం కదా. ఈరోజు మనం దేవుని మూలంగా పుట్టినాం కదా, కొత్తగా దేవునిలో జన్మించాము కదా. ఆ స్వరూపం, ప్రేమ స్వరూపం మనకు రావాలండి. ఈరోజు నువ్వు ఏ స్వరూపంలో ఉన్నావో అన్ని స్వరూపాలు మార్చుకొని నువ్వు ప్రేమ స్వరూపంలోనికి రా, దేవుని యొక్క స్వరూపంలోనికి రా. దేవుడు నిన్ను అత్యధికంగా దీవిస్తాడు. నిన్ను నువ్వు ఇతరులను ఎలాగైతే ప్రేమిస్తావో అలాగనే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు ఎంతగా ప్రేమిస్తావో అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తే ప్రేమిస్తాడు. హల్లెలూయా. నీ కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తాడు, హెచ్చిస్తాడు.
ఇతరుల పిల్లలను నువ్వు ప్రేమిస్తావా? ఇతరులని సహోదరులు అని చెప్పి సహోదరులకు భావించి వాళ్ళని ప్రేమిస్తున్నావా? దేవుడు నీ కూర్చుమని నిన్ను నీ సహోదరులందరినీ కూడా ప్రేమిస్తాడు దేవుడు. హల్లెలూయా. ప్రేమ లేని వాడు వ్యర్థుడు అని చెప్తుంది దేవుని వాక్యం కదా. ప్రేమ అనేది శాశ్వత కాలం ఉంటుందన్నమాట. ప్రవచనములైనను నిరర్ధకములైనను భాషలైనను నిలిచిపోతాయి, కానీ జ్ఞానమైనను నిరర్ధకమగును. మనం కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించున్నాం, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్వం కానిది నిరర్ధకమవును. హల్లెలూయా. కాబట్టి నిరీక్షణ, ప్రేమ, చూడండి, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలిచిను. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. వీటన్నిటిలో కూడా ఏం చెప్పండి? విశ్వాసము, చూడండి, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అంటే మూడు ఉన్నాయి కదా. వీటన్నిటిలో ముఖ్యమైనది ప్రేమ. హల్లెలూయా. ఈరోజు ప్రేమ లేని వాడివైతే నువ్వు వృద్ధుడివి. ఎన్ని కలిగి ఉన్నా కానీ, నువ్వు కృపావరములు కలిగి ఉన్నా, ఎంత వేదనల పోషణల కోసం ఎంత డబ్బు ఇచ్చి ఆహారం పెట్టించినా కానీ, ఎన్నో వ్రతాలు చేసినా కూడా దేవుని కొరకు ప్రేమ లేని వాడివైతే, మాటకు ముందు కోపముగా ఉంది, కోప్పడే కానైతే నువ్వు వ్యర్థుడు అని చెప్తుంది దేవుని వాక్యం. ఈరోజు ఆ స్వరూపంలోకి వస్తావా? నువ్వు దేవుని స్వరూపంలోనికి వస్తావా? దేవుడు నన్ను దీవించబోతున్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు. ఖచ్చితంగా ఈరోజు ప్రేమ స్వరూపం కలిగి ఉండాలి. కోపం మానుకో, ఆవేశం మానుకో, జగడం పెట్టదు, ఎవరితో జగడం ఆడొద్దు, నిర్నిమితంగా ఎవరితో జగడానికి పోవద్దు, ఎవరిని దూషించొద్దు, ఎవరి పట్ల అసూయ కలిగి ఉండొద్దు. వాళ్ళని దీవించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా దీవిస్తాడు. ఎవరి పట్ల అసూయ కలిగి ఉండొద్దు. ఈరోజు ప్రేమ స్వరూపం కలిగి ఉండాలని దేవుని పెట్టి మీ అందరికీ మనం చేస్తున్నాను నేను. చూడండి, అది 14వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14లో ప్రేమ కలిగి ఉండటం ప్రయాసపడి. చూడండి, ప్రేమ కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలండి. ప్రయాసంతో, చూడండి, ప్రసవ వేదన ప్రయాసంతో మరి మనం బిడ్డలను కంటాము కదా, అలాగా ప్రయాసపడాలి. మనం ప్రేమ కలిగి ఉండడానికి కూడా అది మన హృదయంలోకి రావడానికి మనము ప్రయాసపడాలి, కష్టపడాలి. ఆ ప్రేమను సంపాదించుకోవాలి. మనం ఇతరులను ప్రేమించే మనసు లేకపోయినా కూడా మన కోపాన్ని అన్నింటినీ తగ్గించుకొని ఇతరులను ప్రేమించే బిడ్డగా మనం మారాలని దేవుని లేఖనాలు చదివిస్తున్నాయి. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఆ స్వరూపంలోకి రావాలని నేను మనవి చేసుకుంటున్నానండి. ప్రేమ స్వరూపం కలిగి ఉందామా? ఒకరినొకరు మనం ప్రేమించుకుందామా? ఒకరినొకరు నేను పవిత్రమైన ముద్దు పెట్టుకోవాలి, పవిత్రమైనటువంటి ముద్దు పెట్టుకోవాలని చెప్తుంది దేవుని వాక్యం కదా. చూడండి, అసూయ కలిగి మనం ఏది కూడా చేయకూడదు, శరీరానుసమైనటువంటి ముద్దులు పెట్టుకోకూడదు. ఆయన తప్పుకనే ప్రేమాస్వరూపం కలిగి ఉండాలి మనం. హల్లెలూయా. ప్రేమాస్వరూపము కలిగి ఉండడానికి ఈరోజు మనం ప్రయాసపడాలండి, కష్టపడాలి, ఆ ప్రేమను సంపాదించుకోవాలి. దేవుల్లో ఉన్నటువంటి ఆ ప్రేమను మనం సంపాదించుకోవాలి. ఈరోజు ఆయన బిడ్డలమైన మనం ఆయన స్వరూపంలోనికి రావాలి ఈరోజు. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీ పట్ల సంపూర్ణమైన ప్రేమ చూపిస్తాడు. ఆయన చూడండి, కడసి వరకు శాశ్వతమైన ప్రేమ నీ పట్ల చూపించి విడవక నేను ప్రేమిస్తాడు దేవుడు. నీ కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇతరులను ప్రేమించే మనసు ఈరోజు కలిగి ఉంటావా? దైవ సేవకులను ప్రేమించే కృపను కలిగి ఉంటావా? ఈరోజు మనసు మార్చుకో. ఈరోజు మన సమస్తాన్ని దేవుని బిడ్డలందరినీ కూడా ప్రేమించే మనసు రావాలని ప్రార్థన చేసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీడియో చూస్తున్న మీరందరూ కూడా సబ్స్క్రైబ్, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఈ మాటలన్నీ కూడా వినాలని ఆశపడుతూ నేను ప్రార్థన చేయబోతున్నానండి. ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి, మీకు స్తోత్రములు ప్రభా. నువ్వు ప్రేమ స్వరూపమైన దేవుడు తండ్రి. ప్రభా, మీ యొక్క స్వరూపం అంతా కూడా ప్రేమ కలిగి ఉన్నావు. ఈ రోజు కూడా నాయన ప్రభా, మేము ఏ స్వరూపంలో ఉన్నానో మా స్వరూపం అంతా మారిపోవాలి ప్రభా. ప్రేమ స్వరూపం కలిగినటువంటి మీ బిడ్డలుగా మేము మారాలని ఆశపడుతున్నాం ప్రభా. కృప చూపించండి. ఎవరైతే నాయన కోపము, ఆవేదన, ఆందోళన, ఆయా అసూయ, ఆయా మద్దతులు, ఆయా మత్సరములు ఎన్ని కలిగి ఉన్నారు ప్రభా, అవన్నీ కూడా తొలగించి బిడ్డల్ని ప్రేమ స్వరూపంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి తండ్రి, ఆశీర్వించి మీ యొక్క స్వరూపంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే సమస్యలు ఉన్నారో, బాధల్లో ఉన్నారో, అప్పుల్లో ఉన్నారో, అనారోగ్య సమస్యలు ఉన్నారో అందరిని కూడా ముట్టి స్వస్థపరచండి. కృప చూపించండి. వాళ్ళ కుటుంబాన్ని దీవించండి ప్రభా. ఎవరికైతే ఉద్యోగం లేరు మంచి ఉద్యోగం దయచేయండి. ఆయా వివాహం కాని వారికి మంచి వివాహం సమకూర్చండి ప్రభా. ఎవరికైతే గర్భఫలం లేదు వాళ్ళందరూ గర్భఫలం దయచేసి నేను కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్య సమస్యలు ఉన్న అందరినీ కూడా ముట్టి స్వస్థపరచమని ప్రభా. చిన్న బిడ్డలందరూ కూడా హాస్పిటల్లో ఉన్న అందరూ ముట్టి స్వస్థపరచమని కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబంలో సమాధానంతో నింపమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందిందా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.